రైట్, ఇక భాగ్యనగరంలో ఘననాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, భక్తుల కోలాహలం ఎలా ఉంది అక్కడ? గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంటే అందరి చూపు హైదరాబాద్ పైనే ఉంటుంది. ఈ రోజు ఉదయం నుండి కూడా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సర్కిల్లో ఉన్నాము. సో ఇక్కడ నుండే మెయిన్గా ఇటు హిమాయత్ నగర్ సంబంధించి కావచ్చు, ఇటు బషీర్బాగ్, హ్యాబిట్స్, దాంతోపాటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా బషీర్బాగ్ మీదుగా ఇటు అంబేద్కర్ స్టాచ్యూ నుండి ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ ఈ విధంగా నిమజ్జనానికి వెళ్తుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్డు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. క్రమేపీ భక్తుల తాకిడి పెరుగుతుంది, రద్దీ పెరుగుతుందని చెప్పుకోవాలి. మధ్యాహ్నం నుండి కూడా మధ్యాహ్నం వరకు ఒకెత్తు అయితే దాని తర్వాత భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరిగే తీరు అనుకోవచ్చు. శోభయాత్రను వీక్షించడానికి మెయిన్గా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరిగిపోయింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇది సరిగ్గా బషీర్బాగ్ నుండి ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ సంబంధించిన రూట్ అనమాట. సో మొత్తము ఎక్కడికక్కడ భక్తులతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఉత్సవ కమిటీకి సంబంధించిన వారి నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా భక్తుల తాకిడి పెరగడంతో పాటు విగ్రహాల తాకిడి కూడా, ఎందుకంటే కాస్త స్లోగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కంటిన్యూస్గా వివిధ ప్లేసెస్ నుండి నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలన్నీ కూడా క్యూ కట్టి వచ్చే అవకాశం ఉంది అనేది ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్న అంశం. సో ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. దాదాపు 29,000 మంది పోలీసులు ఆ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమానికి విధుల్లో 29,000 మంది పోలీసులు ఉండగా మొత్తం కూడా ICCC బంజారాహిల్స్లో ఉన్నటువంటి ICCC కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా నేత్రాలు సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది మొత్తం నోటీస్ చేయడంతో పాటు మెయిన్గా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, దాంతోపాటు నెక్లెస్ రోడ్ ఎక్కడైతే నిమజ్జనాలు ఇమోషన్ పాయింట్స్ ఉన్నాయో ఇమోషన్ పాయింట్స్ వద్ద కొంతవరకు స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు అని చెప్పాలి. ఇక లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎక్కడ ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడకుండా పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులు మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన సిచ్యువేషన్ ప్రస్తుతం నిమజ్జనంలో కొనసాగుతుంది. ఇక ట్రాఫిక్ సంబంధించి దాదాపు 3,200 మంది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించి విధుల్లో ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే అన్ని ప్లేసెస్లో అంటే మెయిన్గా ఇటు ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, దాంతోపాటు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి కూడా అమల్లో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎలాంటి వాహనాలని అనుమతించకుండా కేవలం నడుచుకుంటూ మాత్రమే వెళ్లే దిశగా పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న రూట్ కూడా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. కేవలం గణనాథులు వచ్చే రూట్ సంబంధించి ఇందులో కేవలం విగ్రహాలు వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి వాటికి మినహాయింపు ఉంది. సో మొత్తానికి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడకుండా ఆల్రెడీ ఒక అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు దాదాపుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రావెల్ చేయడము ఎంచుకోవద్దు. ఒకవేళ అదే రూట్ నుండి వెళ్ళాలి అంటే ఆల్టర్నేట్ రూట్ని ఎంచుకొని వెళ్తే ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ నిమజ్జనాలు జరుగుతున్న క్రమంలో చిక్కుకొని ఇబ్బందులు పడకుండా ఉంటారు అని ఒక అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు 2 డ్రోన్లను ఏర్పాటు చేశారు. 2 ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా నిమజ్జనం జరుగుతున్న తీరు అనుకోవచ్చు, లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడుతుంది, ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది మొత్తం కూడా ఫిజికల్గా 3,200 మంది పోలీసు అధికారులు విధుల్లో ఉంటే 2 ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ సంబంధించి మొత్తం కూడా మానిటరింగ్ చేయడంతో పాటు 40 హై రైజ్ కెమెరాలు వివిధ ప్లేసెస్లో అంటే మెయిన్ పాయింట్స్ వద్ద ఒక 40 హై రైజ్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఆ 40 హై రైజ్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా వాహన రాకపోకలకు సంబంధించి కావచ్చు, లేకపోతే విగ్రహాల తాకిడి పెరిగి ఎక్కడ విగ్రహాలు ఒక్కొక్కటిగా దగ్గరగా కంజెషన్ ఏర్పడుతుంది అనేది కూడా మొత్తం ఫిజికల్గా చూసుకోవడంతో పాటు ఇటు హైరైజ్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇతరేతర విభాగాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం ఫేస్ చేయకుండా మెయిన్గా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ జరిగే విధంగా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనకంతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు ఒకవైపు మెట్రోకి సంబంధించిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, MMTS
ఎంఎంటీఎస్ సంబంధించిన ఏరియా, దాంతోపాటు ఐమాక్స్ సంబంధించి మొత్తము ఎవరైతే ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనాలను వీక్షించడానికి వస్తున్నారో పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేశామని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. వాహనాలు తీసుకొని నేరుగా లోపలికి అలో చేయట్లేరు కాబట్టి అక్కడ ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ వద్ద కావచ్చు, ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, అక్కడ పార్క్ చేసిన తర్వాత కాలినడకన మాత్రమే నిమజ్జనాలు వీక్షించడానికి ఇటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి అధికారులు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం బషీర్బాగ్ మీదుగా గంగమ్మ ఒడికి, ఇటు ట్యాంక్ బండ్ మీదకి ఇప్పుడిప్పుడే విగ్రహాల తాకిడి అనేది పెరిగింది. మెయిన్గా ఈసారి దాదాపు 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు అంటే నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత ఈరోజు 11వ రోజు మొత్తం కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇటు చిన్న చిన్న విగ్రహాలకు సంబంధించి ఇప్పటికే 2 లక్షలకు పైగా జంట నగరాల్లో వివిధ ఇమర్షన్ పాయింట్స్లో దాదాపు 2 లక్షలకు పైగా నిన్నటి వరకే నిమజ్జనము పూర్తయినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించిన సిచ్యువేషన్. మెయిన్గా ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, ఆఫీసులలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, ఇటు కార్ల పైన ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, కార్ల పైన చిన్న చిన్న విగ్రహాలను ఈ రోజు కూడా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు టస్కర్లు, భారీ వాహనాలు, లారీలపైన పెద్ద పెద్ద విగ్రహాలు రావడము అది అందరినీ ఆకర్షిస్తుంటే, చిన్న విగ్రహాలు, ఇళ్లలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు, కార్ల పైన అన్ని బడా విగ్రహాలతోటి సమానంగా నిమజ్జనానికి రావడం కూడా చూపర్లని ఆకట్టుకుంటుంది. మొత్తం కూడా ఈసారి డీజేకి సంబంధించి ఎక్కడ అనుమతులు లేవు, డీజే నిషేధించాము అనేది చాలా క్లియర్గా పోలీసులు చెప్పిన క్రమంలో మొత్తం కూడా డప్పు చప్పుళ్ళు, తీన్మార్ డ్యాన్సులు మొత్తం హోరాహోరీగా నిమజ్జనానికి సంబంధించి గణపతి బప్ప మోరియా అంటూ కూడా మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కూడా ఈఏ నినాదాలతో మారుమోగుతున్న సిచ్యువేషన్. కాకపోతే క్రౌడ్ మాత్రం క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే గంట క్రితం ఈ సిచ్యువేషన్ లేదు. ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఇటు టువర్డ్స్ హిమాయత్ నగర్, బషీర్బాగ్ వెళ్లే రూట్ ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో ఇక్కడ ఒక గంట క్రితం ఈ సిచ్యువేషన్ లేదు. కానీ క్రమేపీ గంటకు కూడా క్రౌడ్ పెరుగుతున్న సిచ్యువేషన్. సరిగ్గా ఇంకా ఒక గంట తర్వాత సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు, ముఖ్యంగా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ పైన జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి దాదాపు 1 మిలియన్ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అంటే 10 లక్షల మంది భక్తులు నిమజ్జనాలు, శోభయాత్రను వీక్షించడానికి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేశారు. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు, దానికి తగ్గట్టు చర్యలు కూడా అధికారులు తీసుకుంటున్నారు. అంచనాకు తగ్గట్టే ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలినంత జనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మెయిన్గా శోభయాత్ర రూట్ జరిగే రూట్స్ అనుకోవచ్చు. దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అట్ ది సేమ్ టైం నక్లెస్ రోడ్డు ఈ ఏరియాలు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. మొత్తం పెద్ద సంఖ్యలో కూడా శోభయాత్రను వీక్షించడానికి, మెయిన్గా ట్యాంక్ బండ్ పైన నిమజ్జనాలు జరుగుతున్న తీరుని చూడడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి మొత్తం కూడా శోభయాత్ర, ఈ విధమైన నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అంటే పోలీసులు కూడా ఈరోజు ఉదయం ప్రారంభమైన నిమజ్జనాలు రేపు ఉదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి అని భావిస్తున్నారు. ఆ విధంగానే ప్రొసీడ్ అవుతున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ పరిధిలో ఇమర్షన్ పాయింట్స్ ఏతున్నాయో అక్కడ పోలీసులు అదే చర్యలు తీసుకుంటున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా తెల్లవారేసరికి మహా అంటే మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో కూడా నిమజ్జనాలు కంప్లీట్ అయిపోయాయి. సో ఈసారి కూడా అంతే ఫాస్ట్గా అదే విధంగా రేపు ఉదయం వరకు మ్యాక్సిమం వీలైనంత వరకు విగ్రహాలన్నీ కూడా నిమజ్జనము చేసే దిశగానే చర్యలు తీసుకుంటున్నాము అనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. మనం చెప్పుకుంటున్నట్లు చాలా క్లియర్గా చూడొచ్చు, పెద్ద విగ్రహాల కంటే కూడా ఎక్కువగా చిన్న విగ్రహాలు ఇటు ఆఫీసులు, ఇళ్లలో, దాంతోపాటు చిన్న చిన్న ఏరియాస్ సంబంధించి ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో అవే ఎక్కువగా ఇప్పుడైతే నిమజ్జనానికి వస్తున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పినట్లు కూడా ఇంకొక 1/2 అవర్ 1 అవర్ తర్వాత వివిధ ప్రాంతాల నుండి వస్తున్న పెద్ద పెద్ద గణనాథులని కూడా ట్యాంక్ బండ్, గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్న అంశం. అయితే ఇమర్షన్ పాయింట్స్ చాలా ఉండొచ్చు, కానీ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలి అని చాలా మంది కూడా ఇష్టపడుతుంటారు. కాబట్టి సుదూరమైన ప్రాంతాలు ఇటు సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, రాచకొండ కమిషనరేట్ నుండి కూడా విగ్రహాలు హుస్సేన్ సాగర్ కి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనబడుతుంది. మెయిన్గా హుస్సేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ వద్దకి రావాలి అంటే ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా చార్మినార్ మీదుగా మొజంజాయి మార్కెట్, దాని తర్వాత ఇటు జనరల్ పోస్ట్ ఆఫీస్,
దాని తర్వాత బషీర్బాగ్, ఈ విధంగా ఈ రూట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కొంత మేరకు మొజంజాయి మార్కెట్ నుండి బషీర్బాగ్ సంబంధించిన రూట్లో విగ్రహాలు వరుసగా కూడా ఉన్నాయి. సో వన్స్ బషీర్బాగ్ క్రాస్ అయిన తర్వాత ఇటు లిబర్టీ స్టాచ్యూ సంబంధించిన లిబర్టీ సిగ్నల్, దాని తర్వాత అంబేద్కర్, ప్రస్తుతం మనం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. సో అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లేదా ట్యాంక్ బండ్, ఈ విధంగా రూట్ మ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే పెద్ద విగ్రహాలు కూడా వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో బషీర్బాగ్ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ఇటు అంబేద్కర్ స్టాచ్యూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉంది. సో ఇక్కడ నుండి ఎన్టీఆర్ మార్గ్ లేదా ట్యాంక్ బండ్ వెళ్లాల్సి ఉంటుంది. సో పెద్ద విగ్రహాలు కూడా ఇప్పుడిప్పుడే గంగమ్మ ఒడికి చేరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనాల్లో లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడతాయి. ఒకవేళ లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఖచ్చితంగా అది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని ఎఫెక్ట్ మొత్తం స్టేట్ వైడ్ పడుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడిప్పుడే విగ్రహాలు కూడా వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇటు బషీర్బాగ్ నుండి కావచ్చు, ఇటు హిమాయత్ నగర్ సంబంధించి ఏరియా నుండి వచ్చే విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ట్యాంక్ బండ్ చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో మధ్యలో కూడా భక్తులు పెద్ద ఎత్తున నిమజ్జన ప్రక్రియ ఇటు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ చూడడానికి భక్తులు వస్తుంటే ఈ విధంగా శోభాయాత్ర జరిగే రూట్ ఏదైతే ఉంటుందో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వివిధ రూపాల గణనాథుల్ని వీక్షించడానికి చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఈరోజు రాత్రి మొత్తం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగము, ఎట్ ద సేమ్ టైం ఉత్సవ కమిటీకి సంబంధించిన వారి నుండి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు రాత్రి మొత్తం కూడా నిమజ్జనాలకు సంబంధించి ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్లో నిమజ్జనాలు జరుగుతాయి. రేపు ఉదయం వరకు క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో కొంతవరకు ఇంకొక గంటన్నర దాటిన తర్వాత అంటే మెయిన్గా 10 నుండి 11 ఆ టైంలో కొంతవరకు విగ్రహాలు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కూడా గంగమ్మ ఒడికి చేరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మాకు.